ఫ్రెండ్స్ రాష్ట్రంలో దారుణ హత్య. కన్న తండ్రిని కూతురు నరికి చంపేసింది. ఈ విషయాన్ని తెలియాలంటే గనుక ఆ వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదే విధంగా రాష్ట్రంలో ఇంత దారుణమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అది కూడా ఆడపిల్లలు కూడా ఎటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారనే విషయాలు మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పిల్లలు తెలిసి తెలియక చేసే పనులు ఎక్కడ వారి భవిష్యత్తును నాశనం చేస్తాయేమో అన్న ఆరాటంలో తల్లిదండ్రులు వారిని నయానో భయానో చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పెద్దవారి కాఠిన్యం చిన్నతనంలో మనకు నచ్చకపోయినా ఎదిగాక వారు ఎంత మేలు చేశారో అర్థమవుతుంది. అయితే తాజాగా ఓ కూతురు చేస్తున్న తప్పుడు పనులను ఆ తండ్రి చూస్తూ ఉండలేకపోయాడు. కూతురుని మందలించాడు. దీంతో కోపంతో ఆ కూతురు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఏకంగా కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం చోటు చేసుకుంది చోటు చేసుకుంది. అయితే టౌన్ సిఐ దారం సురేష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూర రాంబాబు అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఆయన కుమార్తెల వస్త్రాల వెంకట దుర్గ, ఆమె రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. అయితే ఆ తండ్రి తన క్షేమం కోసమే చెప్పాడన్న విషయం మరిచి మందలించిన తండ్రిపైనే కక్ష పెట్టుకుంది. దుర్గ పీరు దుర్గ ప్రియుడితో కలిసి తండ్రిని చంపడానికి పథకం పన్నింది. మార్చి 16న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. సురేష్ తనతో పాటు స్నేహితుడు తాటికొండ నాగార్జునను కూడా వచ్చాడు. అయితే ఆ ముగ్గురు కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతీపై కూర్చొని పేక నులిమి హత్య చేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు తండ్రి నిద్రలోనే కన్నుమూసినట్లుగా దుర్గ నాటకం ఆడింది. అయితే మృతుడి సోదరుడు సూరపండు అదేవిధంగా అక్కడికి చేరుకొని చూడగా సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. దీంతో నిందితులు ముగ్గురు విశాఖపట్నం పారిపోతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో రామచంద్రపురం కోర్టుకు తరలించారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.